దేవుని నామానికి స్తోత్రాలు. కూడి వచ్చిన మీకందరికి వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్‌లో ఉన్న సిస్టర్స్‌కి, బ్రదర్స్‌కి యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియచేసుకుంటున్నానండి. మరి ఈ సమయంలో నాకిచ్చిన ఈ శ్రేష్టమైన సమయంలో దేవుని యొక్క మాటలు మరి మీతో పంచుకోవడానికి దేవుడు నాకిచ్చిన ఇట్టి సమయాన్ని బట్టి వందనాలు తెలియచేసుకుంటున్నాను. అలాగే మరి ఈరోజు మన వాక్య భాగంగా సంఖ్యాకాండము 21 అధ్యాయం. సంఖ్యాకాండము 21 అధ్యాయము 17, 18 వచనాలు. అప్పుడు ఇశ్రాయేలీలు ఈ పాట పాడిరి. బావి ఊబుకుము, దాని కీర్తించుడి. బావి ఏలికలు దాన్ని త్రవ్విరి. దాన్ని తమ అధికార దండముల చేత, కర్రల చేతను జనుల అధికారులు దాన్ని త్రవ్విరి. దేవుడి మాటలు దీవించును గాక. పరిశుద్ధుడా గొప్ప తండ్రి, నీ నామానికి స్తుతులు స్తోత్రం. ఇదిగో ప్రభా, వాక్యం చదువుకున్నాం నాయన. అల్పురాలనైన నన్ను మీ కృపలో జ్ఞాపకం చేసుకుని ఈ విధంగా నన్ను నిలవబెట్టినందుకు నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు. అయ్యా, నీ సన్నిధిలో నిలిచుండే భాగ్యాన్ని ప్రభా మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు ప్రభా. ఈ యొక్క ఉదయకాల సమయం మందు ప్రభా నిన్ను ధ్యానించటం, అయ్యా నిన్ను గూర్చి నేర్చుకోవటం ఎంత గొప్ప ధన్యత ప్రభా. ఆ ధన్యతను మాకు అందరికీ అనుగ్రహించినందుకు నీకు వందనాలు. ఇదిగో ప్రభా, నేను వాక్యం చదువుకున్నాం. ఆ వాక్యములో ఉన్న మర్మాలను ప్రభా మాకు తెలియచేయవలసిందిగా వేడుకుంటున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు. నన్ను మరుగుపరచండి. నన్ను ఈ సిలువ చాటున ఉంచి ప్రభా మీరే మాతో మాట్లాడండి. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం నాయన. మాకు వెలుగు కలుగుతుంది. కాబట్టి ప్రభా నాయన, నీ మాటలు నా నోట ఉంచి ప్రభా వినువారికి నాయన ప్రయోజనకరంగా నాయన ఉండునట్లుగా సహాయము చేయండి. అంతేకాదు ప్రభా, నాయన వింటున్న వారి హృదయాల్లో ఎటువంటి కలవరం ఉందో ప్రభా, ప్రతి ఒక్క కలవరాన్ని తీసివేసి ప్రభా, వారు నాయన నీ వైపు చూచే బిడ్డలుగా, నిన్ను ఆశ్రయించే బిడ్డలుగా ప్రతి ఒక్కరిని మీరు సిద్ధపరిచి మీరు మహిమ పొందవలసిందిగా వేడుకుంటూ యేసునామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఈ యొక్క మరి ఇశ్రాయేలీయుల యొక్క యాత్ర మనం చూస్తా వచ్చినప్పుడు ఐగుప్తు నుంచి కానానికి వారు యాత్ర చేశారని మనం మరి ఈ బైబిల్ గ్రంథంలో చదువుకుంటా ఉంటాం గదా! మరి ఈ యాత్ర అనేది మన యొక్క క్రైస్తవ జీవితంలో మరి అనేక రకాలైన ఉపయోగకరమైన అంశాలు మనకి కనపడతా ఉంటాయన్నమాట. అంటే వారు యాత్ర చేశారు, వారు వెళ్లారని కాదు గానీ, మన యొక్క విశ్వాస జీవితానికి అన్వయించుకున్నప్పుడు దానిలో ఎన్నో మరి విశ్వాస సంబంధమైన విషయాలు మనకి తెలుస్తా ఉంటాయన్నమాట. అంటే కొంత పాత నిబంధనలో మరి వారు ఏం చేశారంటే, గొర్రెపిల్ల వధించి, ఆ గొర్రెపిల్ల పస్కా పండుగ ఆచరించి, అక్కడి నుంచి మరి ఐగుప్తు నుంచి బయటికెళ్లారు వాళ్ళు. మరి వా ఆ మాట నిర్గమాకాండంలో 12 అధ్యాయంలో మనం చూస్తామనమాట. ఒక గొర్రె పిల్లను వధించినప్పుడు యొక్క ఆ యొక్క రక్తాన్ని వాళ్ళేం జేశారంటే ద్వారబంధాలకి, అంటే ఇశ్రాయేలీయులు ఉన్న ఆ యొక్క గృహాలకి ద్వారబంధాలకి రాశారు. రాసినప్పుడు మరణదూత వారిని దాటెళ్ళిపోయాడు. వారు ఎప్పుడైతే ఆ పస్కా బలి మరి అక్కడ అర్పించారో, ఆ పస్కా పండుగ చేసిన ఆ దినమే, ఆ దినమే వారు ఆ ఐగుప్తు నుంచి బయటకొచ్చేసారనమాట. అది మరి 12 అధ్యాయం నిర్గమకాండం 12 అధ్యాయం 51 వచనంలో మనం చూస్తామనమాట. యెహోవా ఇశ్రాయేలీయులను వారి వారి సమూహముల చొప్పున ఆనాడే ఐగుప్తు దేశములో నుండి వెలుపలికి రప్పించారు. అంటే ఆ రోజు మరి దేవుడు వారిని అక్కడి నుంచి బయటికి తీసుకొచ్చాడు. అదే విధంగా విశ్వాస జీవితంలో మనం ఎప్పుడైతే దేవుని దగ్గరకొస్తామో, అప్పుడు మనము ఏ ఏ మనని దేవుడు ఏం చేస్తాడంటే, మరి మన దేవుడు ఎటువంటి దేవుడు? లోక పాపములు మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్ల యొక్క రక్తముతో మనల్ని ఎప్పుడైతే కడిగి, మరి మనల్ని శుద్ధీకరించాడో, అప్పుడు మన యొక్క విశ్వాస జీవిత యాత్ర ప్రారంభమవుతుంది.
అప్పటినుంచి దేవునికి మనము అనుకూలంగా ఉండడానికి మరి ఎంతగానో దేవుడే మనకు సహాయం చేస్తా ఉంటాడు. మనం అనుకుంటాము నా యోగ్యత, నా నీతిని బట్టి నేను ఇట్లా ఉంటున్నాను అని మనం అనుకుంటాం గానీ, అది కేవలము, కేవలము దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి మాత్రమే మనం ఉండగలుగుతాం అట్లా. అంటే ఎన్నో శోధనలొస్తాయి, ఇబ్బందులొస్తాయి. మరి మరి ఆ యొక్క శ్రమల్లో నుంచి, శోధనలో నుంచి మనం తప్పించబడాలంటే, దేవుని యొక్క సహాయం మనకెంతో అవసరం అన్నమాట. అయితే వీళ్ళ యాత్రా జీవితంలో మరి దేవుడు నడిపించుకుంటా వచ్చాడు. అదే ఇశ్రాయేలీయుల యొక్క యాత్రా జీవితంలో ఆయన మరి వాళ్ళకి చేసిన మేలులు చాలా గొప్పవన్నమాట. వాటన్నిటిని మనం చదువుతున్నప్పుడు మన ఆత్మీయ జీవితంలో కూడా ఎన్నో ఈ విధమైన ఆశీర్వాదాలు మనం ఎన్నో పొందుకుంటున్నాం. మేలులు ఎన్నో పొందుకుంటున్నాం. కానీ అవి మనం గుర్తించమనమాట చాలా వరకు. గుర్తించుకోకుండా మనము మనం మామూలుగా రోజులు అట్లా గడిపేస్తా ఉంటాం. కానీ దేవుని యొక్క రక్తము క్రిందకొచ్చిన తర్వాత, దేవుని యొక్క హస్తాల్లో మనముంటాం. ఆయన నడిపించినట్లుగా మనం నడుస్తాం అన్నమాట. ఇక్కడ నిర్గమ సంఖ్యాకాండం 21 అధ్యాయంకొచ్చినప్పుడు ఇక్కడ 10 వచనంలో 21, 10లో 10 13 వరకు మనం చూస్తే అక్కడ వారు ప్రయాణము అంటే అక్కడ ఆహ్, 4 వచనాల్లో ఏముందంటే సాగి, సాగి అని ఉంటదనమాట. అంటే 10వ వచనంలో తరువాత ఇశ్రాయేలీయులు సాగి ఓజోతులో దిగిరి. తర్వాత ఓజోతులో వారు నుండి వారు సాగి సూర్యోదయ దిక్కున అనగా మోయాబు ఎదుట అరణ్యమందలి ఇయ్యే అబారీమునొద్ద దిగిరి. అక్కడి నుండి వారు సాగి జేరేదు లోయలో దిగిరి. అక్కడ నుండి వారు సాగి అమోరీల పొలిమేర నుండి వచ్చి ఇక్కడ చూడండి ఎన్ని సార్లు 4 సార్లు. 4 సార్లు సాగి అంటే వారి యొక్క యాత్ర సాగుతా, సాగుతా వస్తా ఉంది. వారు మరి దేవుని యొక్క ఆలోచన చొప్పున మరి వారు నడుస్తా ఉన్నారు. వారు వెళ్తా, వెళ్తా ఉన్నప్పుడు దేవుడు వాగ్దానము చేసిన ఒక మజిలీకి వాళ్ళొచ్చారు. ఆ మజిలీ ఏంటంటే అదే బావనమాట. ఆ వాగ్దానము చేసిన ఆ బావి దగ్గరికి కదా! ఆ యొక్క దేవుడు వాగ్దానము చేసిన బావి దగ్గరికి వారొచ్చారు. ఆ బావి దగ్గరికి వచ్చి వాళ్ళు సేద తీరడానికి దేవుడు సహాయం చేశాడు. అందుకనే ఇక్కడ వాగ్దానము చేయబడిన బావి అంటే ఇక్కడ ఈ బావిని మనము దేనితో పోలుస్తామంటే యేసుక్రీస్తు ప్రభువుతో పోలుస్తామనమాట. ఇది ఎక్కడ చూస్తామంటే జకరియా గ్రంథంలో జకరియా గ్రంథము 13వ అధ్యాయము మొదటి వచనంలో ఆ దినమున పాపమును అపవిత్రతను పరిహరించుటకై దావీదు సంతతి వారి కొరకును యెరూషలేము నివాసుల కొరకును ఊట ఒకటి తీయబడును. యేసుక్రీస్తు ప్రభువు మరి మన పాపాలని అపవిత్రతను పరిహరిస్తాడని దావీదు సంతతిలో నుంచి వస్తాడని ఆనాడు జకర్యా ప్రవచించాడనమాట. ఆనాడు ప్రవచించిన ఆ ప్రవచన ప్రకారంగా మరి ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే ఆ బావి దగ్గరకొచ్చారు. ఆ బావి మరి ఇక్కడ ఉంది. వాళ్ళేం చేస్తున్నారు? బావి ఉబుకుము అనని అంటున్నారనమాట. అంతేకాదు ఆ బావిని ఏలికలు త్రవ్వారంట. ఏలికలంటే రాజులు గదా! ఆ రాజులకి ఒక పని అక్కడ కల్పించబడింది. రాజులు శ్రమ పడ్డారక్కడ. అంటే ఎంత గొప్ప బావది. ఆ గొప్ప బావి మరి అది చూచినప్పుడు నిజంగా వారికి పని పెట్టిన బావిగా ఉందన్నమాట. వారి ఏలికలు త్రవ్విరి అని ఉంది గదా! ఆ ఏలికలు మరి దాన్ని త్రవ్వారంట. అందుకని ఈళ్ళొచ్చినప్పుడు మరి యేసు ప్రభు ఈ లోకానికొచ్చినప్పుడు మరి అక్కడ ఉన్న మరి హేరోదు చక్రవర్తి. హేరోదు ఏం చేశాడంటే మరి ఆ జ్ఞానులు వచ్చి అడిగారనమాట. ఇక్కడ రాజుగా పుట్టినవాడెక్కడా? యూదుల రాజుగా పుట్టినవాడెక్కడా? అని మరి మత్తయి సువార్తలో 2 అధ్యాయంలో వాళ్ళు అడుగుతారు. ఎవరిని? హేరోదుని అడుగుతారు. హేరోదుని అడిగినప్పుడు హేరోదు చాలా ఆయన
మరి కలవరపడతాడనమాట. ఏంటబ్బా! నా నా ఇంటిలో నుంచి గదా రాజొచ్చేది. మరి అటువంటిది ఇదేంటని ఇక్కడ మత్తయి సువార్త 2 అధ్యాయము 3 వచనములో మనం చూస్తే, హేరోదు రాజు ఈ సంగతి వినినప్పుడు అతడును, అతనితో కూడా యెరూషలేము వారందరును కలవరపడి మరి ఇక్కడ ఆ రాజుగారు కలవరపడ్డాడు. తర్వాత అక్కడున్న ప్రజలందరూ కూడా కలవరపడ్డారంట. కలవరపడ్డారు. ఇంకా ఈయన హేరోదు ఏం చేశాడు? కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజల్లో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి, యేసు ఎక్కడ పుట్టునని వారినడిగారు. అందరినీ సమకూర్చుకున్నాడు. ఆయన ఎక్కడ పుడతాడు? ఏం జేస్తాడు? ఎక్కడుంటాడు? ఇవన్నీ కూడా ఆయన తెలుసుకోవాలి. ఎందుకని? నా గృహంలో నుంచి రావాల్సిన రాజు ఇంకెక్కడో పుట్టటం ఏంటి? అనని ఆయనకి చాలా మరి భయం కలిగింది. కలవరమొచ్చిందంట. ఆయనకే గాదు, అక్కడున్న వారందరికీ కూడా యెరూషలేము వారు కలవరపడ్డారంట. అది ఒక పనే గదా! మామూలుగా ఇక్కడ మనం ఏలికలు ఏం చేశారు? కలవరపడ్డారు. ఒక పని వాళ్ళకి పడిందనమాట. ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు? వెతకటం. ఆ విధంగా దేవుడు వారికి పని పెట్టినట్టనమాట. అంతేకాదు మరి వీరు మరి యేసు ప్రభు మరి ఆయన దాసునిగా, రిక్తునిగా ఈ లోకానికొచ్చి మరి ఎన్నిక లేని వానిగా ఆయనుంటే ఆయన్ని హతమార్చాలని ఎంతగా తరచి, తరచి ఆయన్ని పరీక్షించారంట. ఆ తరచి, తరచి పరీక్షించి వాళ్ళు ఏం చేశారు ఆయన్ని మరి యోహాను సువార్తలో 18 అధ్యాయంలో ఇక్కడ పిలాతు అడుగుతున్నాడు. పిలాతు 18 అధ్యాయము యోహాను సువార్త 37 వచనములో అక్కడ ఆయన్ని ప్రశ్నిస్తున్నారక్కడ. ఏమని? "నువ్వు రాజువా?" అందుకు పిలాతు "నీవు రాజువా?" అని ఆయనను అడుగగా, యేసు నీవన్నట్టు నేను రాజునే. దేవుడు దేవుడిని అక్కడ ప్రశ్నిస్తున్నాడు. అక్కడ మరి పిలాతు ఆయనలో ఏదైనా లోపాన్ని కనుగొనాలని ఎంతగా తరచి, తరచి ఏలికలు ఎంతగా రాజులు అందరూ ఏకమైపోయారక్కడ. యేసుక్రీస్తుకు విరోధంగా ఆయన్ని సిలువేయటానికి ఎంతగా ఆలోచించారు వాళ్ళు. అందుకని ఇక్కడ అంటున్నాడు, ఇక్కడ "నువ్వు రాజువా?" అనని ఆయన పిలాతు అడిగితే, "నువ్వన్నట్టే నేను రాజునే. సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టాను. అంతేకాదు మరి ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని సత్య సంబంధైన ప్రతివాడు నా మాట వినుననెను." ఈ మాటలు సత్యము, సత్యమంటే ఆయనకు అర్థం కావట్లేదు పిలాతు గారు. అందుకనే సత్యం అంటే ఏంటి? అనని మళ్ళీ ఆయన్నే అడుగుతున్నాడు. నిజంగా ఇవన్నీ కూడా ఆయన అప్పటికే చాలా మరి దెబ్బలు తిని ఉన్నాడు. మరి అటువంటి పరిస్థితుల్లో ఆయన అవన్నీ కూడా నిజంగా పిలాతు దగ్గరికెళ్ళినప్పుడు ఆయన చూసి ఇవన్నీ చూసి ఈయనలో నాకు ఏ పాపం కనిపించట్లేదే అనని ఏలికలందరూ కూర్చొని ఆలోచించి మరి అంత చేసినప్పటికీ కూడా ఆయనలో ఏ లోపాన్ని వారు కనుగొనలేకపోయారన్నమాట. లూకా సువార్తలో 23 అధ్యాయము 14 వచనాన్ని మనం చూస్తే, ప్రజలు తిరుగుబడినట్లు చేయుచున్నాడని మీరీ మనిషిని నా యొద్దకు తెచ్చితిరే అంటున్నాడు. ఇక్కడ పిలాతు ప్రధాన యాజకులతో అధికారులను పిలిచి, వారి ప్రజలను పిలిచి అంటున్నాడనమాట. ఈ ప్రజల్లో తిరుగుబాటు చేయడానికి ఈయన ప్రేరేపిస్తున్నాడని మీరు అంటున్నారు గదా! కానీ ఈయనలో నాకు ఏ పాపము కనిపించట్లే. ఇదిగో నేను మీ ఎదుట ఇతన్ని విమర్శింపగా, మీరతని మీద మోపిన నేరములు ఒక్కటైనను నాకు కనపడలేదు. మరి హేరోదులకు కూడా కనపడలేదు. అంటే ఆయన్ని తరచి, తరచి చూచి, పరీక్షించి ఎంత చేసినప్పటికి కూడా ఆయనలో ఒక లోపాన్ని కూడా కనుగొనలేకపోయారు. కానీ ఆయన్ని మాత్రం ఏదో ఒకటి చెయ్యాలి. యేసు ప్రభుని ఏదో ఒకటి చేయాలి అనే ఆలోచన. ఎందుకంటే ఈ ప్రధాన యాజకులు, ప్రజలు వీళ్ళని చాలా మరి ఆయన్ని మరి చంపండి, సిలువ వేయండి అనని అరుస్తున్నారు.
ఇక్కడ మరి కీర్తన గ్రంథంలో దావీదు అప్పుడే ప్రవచించాడనమాట. రెండవ కీర్తన, కీర్తన గ్రంథము రెండవ కీర్తన 3వ వచనంలో, భూరాజులు యెహోవాను ఆయన అభిషిక్తుని విరోధముగా నిలవబడుచున్నారు. భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికిని విరోధముగా నిలబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేస్తున్నారండి. ఏం చేద్దాము? ఈయనలో ఏ లోపం కనిపించట్లేదు. ఏ పాపం కనిపించట్లేదు గదా! ఎలా చెయ్యాలి? అన్యాయపు తీర్పు తీర్చడానికి వాళ్ళింక పూనుకున్నారు. అయితే ఇక్కడ వాళ్ళు మరి ఎందుకంటే దేవుని చిత్త ప్రకారంగా, దేవుని చిత్తం అక్కడ నెరవేర్చబడాలి కాబట్టి, తండ్రి చిత్తాన్ని అక్కడ నెరవేర్చటానికి దేవుడు కూడా అక్కడ మరి సహకరించాడనమాట. వారు అన్యాయపు తీర్పు తీర్చినా మౌనంగా, వదకు తేబడు గొర్రె పిల్ల వలె మౌనంగా ఆయనున్నాడంట. అంతేకాదు ఆయన మరి ఎప్పుడైతే మరి ఆయన మరి సిలువేశారో ఆయన దేహం బ్రద్దలైపోయింది. భూమి బ్రద్దలైనట్లుగా ఆయన దేహము బ్రద్దలైపోయిందంట. ఆయన మరి సిలువ వేసినప్పుడు అక్కడున్న కావలి వారు, శతాధిపతి వీళ్ళందరూ కూడా నిజంగా ఈయన దేవుని కుమారుడు అనని వారు సాక్ష్యం ఇచ్చారనమాట. వారందరూ అక్కడ జరుగుతున్న వాటన్నిటిని చూచి మరి మార్కు సువార్త 11వ అధ్యాయంలో మరి 39వ వచనంలో ఆయనకెదురుగా, అంటే అంతకుముందు ఆ యేసు ప్రభు చనిపోయినప్పుడు ఇక్కడ దేవాలయపు పైనుండి క్రింద వరకు రెండుగా చినిగెను. ఆయనకెదురుగా నిలిచి ఉన్న శతాధిపతి ఆయన ఈలాగు ప్రాణం విడుచుట చూచి, నిజముగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడే అని చెప్పాను. మరి అక్కడున్న శతాధిపతి గాని, ఇక్కడ లూకా సువార్తలైతే దేవుని మహిమ పరిచిరి అని ఉందక్కడ. ఆ కావలి వారు గాని వారందరూ ఆయన్ని చూస్తున్నప్పుడు నిజంగా ఈయన నిజంగా దేవుని కుమారుడే అనే మనసు వారికి, అంటే ప్రేరేపణ వారికి కలిగింది. ఒక మరణము ద్వారా వారు యేసు ప్రభువుని దేవుని కుమారుడిగా వారు అంగీకరించారు కదా! అందుకని ఇక్కడ యూదుల్లో మరి ఒక పద్ధతి ఉంటదనమాట. మరి నిజముగా దేవుని కుమారుడు అంటే నరుల కుమారుడు మరి నరుడవుతాడు. దేవుని కుమారుడు దేవుడవుతాడు. అదే యూదుల్లో కూడా ఇదే ఉంటదనమాట. యోహాను సువార్త 5వ అధ్యాయంలో 18వ వచనం మనం చూచినప్పుడు, ఆయన విశ్రాంతి దినాచారం మీరుట మాత్రమే గాక, దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తన్ను దేవునితో సమానునిగా చేసుకొనెను గనుక, ఇందు నిమిత్తమును యూదులు ఆయనను చంపవలెనని మరి ఎక్కువగా ప్రయత్నం చేసి, ఇక్కడ చూడండి ఆయన దేవునితో సమానునిగా, అంటే దేవుడు తన సొంత తండ్రి అని చెప్పాడు. నిజమే, ఆయన దేవుని కుమారుడు కాబట్టే దేవునితో సమానునిగా చేసుకున్నాడని వారు అంగీకరించారు. ఈయన దేవుడు అన్నట్లుగా. అందుకనే నువ్వు దేవుడివేంటి అన్నట్లు వాళ్ళేం చేశారంటే ఆయన్ని చంపడానికి ప్రయత్నం చేశారంట. అందుకనే ఇక్కడ యూదుల్లో ఉన్న ఆచారం ప్రకారంగా వారు దేవునిగా అంగీకరించుకోకుండా, అంటే వారికి దేవుని కుమారునిగా, అంటే నేను దేవుడినని చెప్తే దేవుని కుమారుడిగా వచ్చాడని అక్కడ కనబడుతుంది గాని వారు అంగీకరించుకోకుండా ఉంటున్నారు కదా! ఇక్కడ సంఖ్యాకాండము 21వ అధ్యాయంలో మనం చూస్తే, ఇక్కడ మనం చదువుకున్నది, బావి ఉబుకుము దాన్ని కీర్తించుడి. బావి ఏలికలు దాని త్రవ్విరి, తమ అధికార దండముల చేత కర్రల చేత తవ్వారంట. మామూలుగా బావిని ఎట్లా తవ్వుతారండి? పలుగో గడ్డపా ఈ పార ఇవన్నీ తీసుకుని, అంటే గడ్డపార గాని మరి ఒక యంత్రాలు గాని ఇవి తీసుకుని త్రవ్వుతారు కదా! కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు? అధికార దండముల చేత, కర్రల చేత, కర్రలతో ఎట్లబ్బా? కానీ ఇక్కడ అధికార దండము, అంటే వారి చేతిలో అధికారం ఉందని వారేం చేశారంట? ఇష్టానుసారముగా కదా! ఇష్టానుసారంగా ఆయన్ని చేశారు. అందుకని ఇక్కడ
ఆ అధికార దండము చేత వారు త్రవ్వారంట. ఇక్కడ మత్తయి సువార్త 27 అధ్యాయము 30 వచనం మనం చూచినప్పుడు, ఆయన మీద ఉమ్మి వేసి ఆ రెల్లును తీసుకొని దానితో ఆయనను తల మీద కొట్టిరి. ఇక్కడ చూడండి, అక్కడ ఆయన మరి రెల్లు తీసుకుని ఆయన మీద ఉమ్మేశారంట. తర్వాత రెల్లు తీసుకుని దానితో ఆయనను తల మీద కొట్టారంట. మనకి రెల్లంటే చాలా అది ఒక రకంగా మామూలుగా చిన్న పుల్లలాగా ఉంటది. కానీ అక్కడ ఆ దేశంలో రెల్లంటే ఒకలాంటి కర్ర అన్నమాట. ఆ కర్ర ఏ ఏ ఏమైందంటే, ఆ కర్రను తీసుకొని మరి దాంతో ఆయన తల మీద కొట్టారంట. యేసు ప్రభు తల మీద కొట్టారు. అది మరి మీకా గ్రంథంలో ఒకటో అధ్యాయము. మీకా గ్రంథము ఆహ్, సారీ 5 అధ్యాయం మొదటి వచనంలో. మీకా గ్రంథము 5 అధ్యాయం మొదటి వచనం. అయితే సమూహములుగా కూడుదానా, సమూహములుగా కూడుము, శత్రువులు మన పట్టణము ముట్టడి వేయుచున్నారు. వారు ఇశ్రాయేలీయుల న్యాయాధిపతిని కర్రతో చెంప మీద కొట్టుచున్నారు. కర్రతో చెంప మీద అంటే మామూలుగా చేత్తో కొడితేనే ఎంత నొప్పండి. కానీ కర్రతో యేసు ప్రభువుని ఆ చెంప మీద కొడుతున్నప్పుడు ఆయన ఎంత బాధ అనుభవించాడు. అవన్నీ ఎందుకు? అవన్నీ మరి అవన్నీ ఎందుకు అనుభవించాల్సొచ్చిందాయన? కేవలము మనం చేసిన పాపాలను బట్టి. మరి ఆయన మీద ఉమ్మి వేయించుకుంటే మానసికంగా ఎంతగా ఆయన నలిగిపోయాడాయన. ఆయన యొక్క త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు నిజంగా మన యొక్క హృదయము నిజంగా నలిగి, కరిగి నీరైపోవాలి కదా! కఠినమైన మనసులు సైతము అవి మరి ఎంతగా మరి మారిపోవాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా వరకు అట్లా మారే పరిస్థితులు కనిపించట్లేదు. ఎందుకంటే కఠినమైన మనసులు గదా! రాతి వంటి హృదయాలు. ఆయన చేసిన త్యాగాన్ని తలపోసుకుంటా ఉన్నప్పుడు ఎంతగా ప్రభువా! ఇంతగా నా కోసం మీరు త్యాగం చేశారా? ఇంతగా నా కొరకు ప్రాణం పెట్టారా? ఇంతగా హింసించబడ్డారా? నేను పొందాల్సిన నిందలు, అవమానాలు మీరు అనుభవించారా? అనని మరి మనం ఎంతగానో దేవుని సన్నిధిలో మరి మొరపెట్టాల్సిన పరిస్థితి. మరి మన యొక్క జీవితాలు మార్చుకోవాల్సిన పరిస్థితి ఉందన్నమాట. అందుకనే ఆ యొక్క అరణ్యములో మరి బావి త్రవ్వబడింది. ఎట్లంటే కర్రలతో, అధికార దండముతో కదా! ఆయన గాయపరచబడినప్పుడు ఆ గాయం దాని నుంచి స్రవించిన ఆ యొక్క మరి ఆశీర్వాదం కదా! జీవ జలము ఇశ్రాయేలీలు మరి ఎంతగానో ఆ జీవ జలం గూర్చి ఉత్స కీర్తనలు పాడారంట. ఉత్సహించారంట. మరి అటువంటిది మనం కూడా ఆయన ఆయన చేసిన త్యాగము రాబోయే తరానికి మాత్రమే కాదు, వాళ్ళు ఆ విధంగా కీర్తించారు. రాబోయే తరమే కాదు, తరతరాలకి ఇది అట్లాగే ఉబుకుతూ ఉండాలంట. ఆ బావి ఉబుకుతూ ఉండాలి అని కీర్తించారంట వాళ్ళు కదా! అందుకనే ఆయన మరి ఇప్పుడే కాదు, ఆయన రాబోయే ముందు తరాలకు కూడా ఒకేసారి బలి అర్పించేశాడు. ఆ బావి ఇంకెప్పుడు కూడా ఊరే ఊరే నీటి బుగ్గగా ఉంటది గానీ, ఎప్పుడు కూడా అది ఎండిపోయే పరిస్థితి కాదు. అందుకని యేసుక్రీస్తు ప్రభువు నిన్న, నేడు ఏకరీతిగా ఉన్నాడని చెప్తాం కదా! ఎప్పుడు కూడా ఒకే స్థితిలో ఉంటాడాయన. ఒకే దీర్ఘశాంతం, ఒకే కనికరం ఆయన. మరి ఎప్పుడు కూడా మనుషులు మారతారు కానీ, దేవుడు మాత్రం మారే పని లేదు. ఆయన ఎంతగా ప్రతి ఒక్కరిని ఎంతగా ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ మనం పొందుకుంటున్నాం కదా! ఇక్కడ మరి యెషయా గ్రంథంలో 12 అధ్యాయంలో 12 అధ్యాయము 3 వచనం మనం చూస్తే, కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావులలో నుండి
నీళ్లు చేదుకొందురు కదా! ఎట్లా అంట రక్ష ఆనందపడి అంటే దేవునిలోకొచ్చినప్పుడు, ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు ఒక ఆనందం, ఒక సంతోషం ఉంటది. ఆ ఆనందం రక్షణాధారములైన బావుల్లో నుంచి నీళ్లు చేదుకొందురు కదా! అదే మరి రెండో వచనం కూడా, ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవా, యెహోవాయే నాకు బలము. ఆయనే నా కీర్తనకాస్పదము. ఆయన నాకు రక్షణాధారమాయెను. ఆయన రక్షణకరమైన బావి. అటువంటి బావిని మనము ఆశ్రయించినప్పుడు దేవుడు నిజంగా మన పట్ల మరి మన యొక్క జీవితాలు సేద తీరే విధంగా, ఆ విధంగా దేవుడు మనల్ని బలపరుస్తాడనమాట. అంటే మనము ఎప్పుడు కూడా దేవుని యొక్క వాక్యము చేత మనం ఎప్పుడు కూడా మరి ఆ వాక్యము మన యొక్క జీవితాలకు అన్వయించుకుంటూ మనం ఎప్పుడైతే చదువుతా ఉంటామో, ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు కాబట్టి, ఆ మాటలు మరి మననెంతో సేద తీర్చేవిగా ఉంటాయి. ఎండిపోయిన మానవుని యొక్క జీవితాన్ని దేవుడు చూస్తున్నాడు. ఆ ఎండిపోయిన మానవుని యొక్క జీవితాన్ని మార్చడానికి దేవుడు ఎంతగానో ప్రయత్నం చేస్తున్నాడు. మరి ఆ యొక్క బావి దగ్గరికి మనం ఎప్పుడైతే వస్తామో, ఆ బావి దగ్గరికి మనం ఎప్పుడైతే వస్తామో, ఆ బావి యొక్క నీళ్ల ద్వారా మనము సేద తీరుతాం కదా! ఇక్కడ మరి యోహాను సువార్తలో 7 అధ్యాయంలో ఒక మాట ఉంది. 38 వచనం. యోహాను సువార్త 7 అధ్యాయము 38 వచనంలో ఏమనుందంటే, నా యందు విశ్వాసముంచువాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవ జల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. ఎవడైనను దప్పిగొన్నేళ్ళ నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెనని ఆ మాట చెప్తా, మళ్ళీ ఏమంటున్నాడు? నా యందు విశ్వాసం ఉంచువాడెవడో కదా! ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు ఎప్పుడైతే మరి ఆయన సన్నిధిలో ఉంటారో, వారి కడుపులో నుంచి జీవ జల నదులు పారును. అంటే ఒక నది గాదు, నదులు. అంటే ఎంతగా దీవెన, ఎంతగా ఆశీర్వాదం దేవుడివ్వడానికి సిద్ధపడ్డాడు కదా! ఆ ఆశీర్వాదము మనం ఎప్పుడు కూడా ఆ జీవ జల నదులు మనలో నుంచి పారుతున్నప్పుడు, దాని వలన అనేకులు దేవుని వైపు తిరగడానికి, సేద తీరడానికి మనము అవకాశం ఇచ్చేవారిగా ఉండాలి. అట్లాగే ఉంచుకోవడం కాదు గానీ, మనలో నుంచి ఉబికి కదా! అక్కడ ఇశ్రాయేలీయులేమన్నారు? "బావి ఉబుకుము, ఉబుకుము" అన్నారు. మనలో నుంచి ఆ యొక్క విశ్వాసము ఊబికి పైకొచ్చినప్పుడు అనేక మందికి మనం సాక్షులుగా నిలబడతాం. చూపిస్తాం మనం. మన యొక్క జీవితం ఆయన ఒక మరి ప్రణాళిక చొప్పున, ఆయనకు చిత్తము చొప్పున జరుగుతా ఉన్నప్పుడు, ఆయన చిత్తాన్ని ఈ లోకంలో మనం నెరవేర్చి, మనం ఏం చేయాలి? ఇతరులకి మాదిరికరంగా ఉండాలి. ఎండిపోయిన నీ జీవితాన్ని అంటే మనం మామూలుగా అనుకుంటాం, నేను నమ్ముకున్నాను గదా! నాకన్నీ తెలుసు గదా! ఇంకేముందిలే. కాదు. ఇంకా ఆ లోతుల్లోనికి, ఆత్మీయ లోతుల్లోనికి నడిపించడానికి దేవుడు ఎంతగానో ఆశపడుతున్నాడు. మనం లోతైన అనుభవంలోనికి వెళ్తామో, అప్పుడు మనల్ని దేవుడు ఒక పాత్రగా మనల్ని వాడుకుంటాడు. అంటే వాళ్ళు అంతకుముందు ప్రవక్తలున్నారు గదా! ఒక ఏలియా, ఒక ఎలీషా కదా! ఇంకా ఎంతోమంది ప్రవక్తలు. వారు చూడండి, దేవుని దగ్గర నుంచి అనేకమైన మాటలు తీసుకొచ్చి మరి చెప్తా ఉండేవారు. అంటే అప్పుడు అవసరం, ఇప్పుడు అవసరం లేదంటారా? లేదు. ఎప్పటికైనా అది అవసరమే. దేవుడు నిన్ను ప్రేరేపిస్తా. దేవుడు అనేక సార్లు ఇదిగో నీవు ఈ పని చెయ్యాలని చెప్తున్నప్పుడు, ఆ యొక్క పని చెయ్యడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి ఎప్పుడు కూడా. అంటే అసలు దేవుని యొక్క మాట
ఆయన ఆ విధంగా మాట్లాడడానికి మనం అవకాశం ఇస్తున్నామా? అవకాశం ఇవ్వగలుగుతున్నామా? ఎంత మరి బిజీ లైఫ్ అన్నమాట. ఎక్కడికక్కడ, ఎక్కడికక్కడ కదా! కానీ దేవుడు మాత్రం ఎప్పుడు కూడా ఒకే రకంగా దేవుడు మనల్ని ప్రేమించి మన కొరకు అన్ని చేసిన దేవుడు ఎప్పుడూ ఒకే రకంగా ఉంటే, మనుషులమైన మనము ఎందుకు మారిపోవాలి? కాబట్టి దేవుడు ఈ లోకంలో మానవునిగా ఆయన జన్మించి రక్తమాంసములో పాలివాడయి, ఆయన ఈ లోకంలో ప్రతి శోధనను ఆయన అనుభవించాడు. శ్రమను అనుభవించాడు. అవమానాలు అనుభవించాడు. ప్రభా నీకేం తెలుసయ్యా మేం పడుతున్నవి అనడానికి వీలు లేదింక. ఎందుకంటే మనం ఏమేమి అనుభవిస్తాం ఆయన కూడా అనుభవించాడు. మరి అటువంటిది మనము దేవుని దగ్గరకొచ్చినప్పుడు, ఇదిగో ఈ ఈ శోధనని నేను ఏ విధంగా జయించాలి అనని దేవుడినడిగితే దేవునికి ఎంత దాన్ని తప్పించుకునే మార్గాన్ని దేవుడు తెలియజేస్తాడు. కదా! ఇక్కడ మరి ఆయన మరి మరి ఈ యొక్క బావిని ఆశ్రయించిన ముగ్గురు స్త్రీల గురించి నేను చెప్తాను. ఒకటి మరి సమరయ స్త్రీ కదా! సమరయ ఆ యొక్క యోహాను సువార్త 4 అధ్యాయంలో సమరయ స్త్రీ దగ్గరికి దేవుడెళ్ళాడు. ఆమె, ఆమె యొక్క పరిస్థితి ఏంటి? ఆమె ఎంతగానో లోక సంబంధంగా మరి దేవుడెవరో తెలియని స్థితిలో ఆమె మరి ఆ యొక్క మరి నీళ్లు చేదుకోవడానికి అక్కడికి బావి దగ్గరకొచ్చింది. ఆ బావి దగ్గరకొచ్చినప్పుడు దేవుడు ఒక మాట చెప్తున్నాడన్నమాట ఇక్కడ. 14 వచనంలో, "నేనిచ్చు నీళ్లు వాడెవ్వడును ఎప్పుడును దప్పిగొనడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వాని వానిలో ఊరెడి నీటి బొగ్గగా ఉండునని" ఆమెతో చెప్పాను. ఆయన మరి యూదుడైయుండి ఆ సమరయ స్త్రీతో మాట్లాడతా అంటున్నాడు. ఆమె యొక్క జీవితాన్ని, "ఇదిగో నువ్వు తప్పు చేశావమ్మా" అని చెప్పలేదు గాని, క్రమంగా నేను పాపిని అని తెలుసుకునేటట్లుగా ఆయన చేశాడు. మరి ఆయన ఎప్పుడైతే తన యొక్క జీవితాన్ని మొత్తాన్ని తెరిచినట్లుగా చూపించాడో, వెంటనే ఆమె ఏం చేసింది? ఆమె ఒప్పుకుందక్కడ. ఒప్పుకుంది. మరి ఒప్పుకుంది కాబట్టే, ఆ బావి నీరు కంటే తను వచ్చి మరి ఏ బావినైతే ఆ బావిలో చేదుకోవాలని ఆమె అనుకుందో ఆ నీటిని, ఆ నీటి కంటే ఈ దేవుడిచ్చే మెస్సయ్య ఇచ్చే ఈ నీళ్ళు ఎంతో గొప్పవని ఆమె గ్రహించింది. కాబట్టే ఆమె ఏం చేసింది? పరిగెత్తుకుని ఎళ్ళిపోయింది. కొండని విడిచిపెట్టేసింది. దేవుడు చెప్పలా, "కొండని విడిచిపెట్టేయమ్మా. ఇంక నువ్వు అట్లా చెయ్యి, ఇట్లా చెయ్యి." దేవుడు చెప్పలేదక్కడ. కానీ ఆమెకి ఏం చెయ్యాలనేది ఆమె ఆ సమయంలో ఆమె గ్రహించింది. నేను ఈ పని చెయ్యాలి. నేను దేవుడిని గూర్చి చెప్పాలి. నా పని కంటే దేవుని పని ఎక్కువ. అదే ముఖ్యము అనని ఆమె అనుకుంది. అందుకని ఆమె ఏం చేసింది? అవన్నీ విడిచిపెట్టేసేసి, కొండని విడిచిపెట్టేసి, అక్కడి నుంచి పరిగెత్తుకుని ఎళ్ళిందనమాట. వారందరిని తీసుకొచ్చింది. వారందరిని తీసుకొచ్చి ఆమంటుంది, "మరి ఇక్కడ నా సంగతంతా చెప్పిన వాడిని చూడండి." కదా! అక్కడికొచ్చిన తర్వాత వాళ్ళేం జేశారంట ఇక్కడ 41 వచనంలో యోహాను సువార్త 4 అధ్యాయము 41 వచనంలో, ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి, ఆ స్త్రీని చూచి, "ఇక మీదట మీరు చెప్పిన మాటను బట్టి కాక, నీవు చెప్పిన మాటను బట్టి కాక, మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామనిరి." కదా! ఆమె చెప్పిన మాటలను బట్టే కాదు గాని, చూడండి ఊరోళ్ళందరిని తీసుకొచ్చిందండి. మామూలుగా అంతకుముందు ఆమె పరిస్థితేంటి? ఒంటరిగా ఆమె జీవితం ఎవ్వరి కంట పడుకోకుండా అటువంటి పరిస్థితిలో ఉన్న ఆమె అందరి దగ్గరికి వెళ్ళడానికి కారణమేంటి? తన జీవితం మార్చుకుంది. అంటే నేను
ఇదిగో నేను ఇట్లా ఉండాలి అనే ఆ పరిస్థితి నుంచి ఆమె బయటకొచ్చింది. ఇదిగో ఇవన్నీ కూడా ఈ లోకంలో ఉన్నవి ఇది కాదు. దేవుడు నిజంగా దేవుణ్ణి మనం ఆరాధించాలన్నట్లుగా ఆమె ఏం చేసిందంటే, అందరినీ దేవుని దగ్గరికి తీసుకొచ్చింది. కాబట్టి ఆమె మాట విన్నవారు కూడా అక్కడికి యేసు ప్రభు ఉన్న చోటకొచ్చారు కదా! నిజముగా, నిజముగా మా మట్టుకు మేము విని ఈయనే లోకరక్షకుడని మేము నమ్ముతున్నాం. తెలుసుకున్నాం. చూడండి, ఒక మరి ఆ స్త్రీని ఎవ్వరు ఇష్టపడని ఆ స్త్రీ ఎంతమందిని పోగు చేసుకొచ్చింది కదా! నిజంగా దేవుని యొక్క మరి మాట విన్నప్పుడు వారి జీవితాల్లో ఉన్న వాటికంటే వారి జీవితాలను మార్చుకుని దేవునికి లోబడిపోయేది ఎట్లాగో ప్రతి మరి ఒక్కరిని మనం చూస్తా ఉంటాం. ఇక్కడ యెషయా గ్రంథంలో 58వ అధ్యాయము 11వ వచనం చూడండి. ఇక్కడ యెహోవా నిన్ను నిత్యము నడిపించును. క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరుచును. నీవు నీరు కట్టిన తోటవలెను, ఎప్పుడును ఉబుకుచుండు నీటి ఊటవలెను ఉంటావు. ఎప్పుడైతే దేవుని ఆశ్రయిస్తావో, ఎప్పుడైతే దేవునిలో నువ్వు ఎదుగుతూ ఉంటావో, అప్పుడు ఎట్లా ఉంటావంట? నీరు కట్టిన తోటవలే. నీరు కట్టిన తోటలాగా నిన్ను చేస్తాడు. అంతేకాదు, ఎప్పుడును ఉబుకుచుండు నీటి ఊటవలే ఉంటావంట. ఆ నీటి ఊటగా నిన్ను చెయ్యడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. త త మరి ఆ సిద్ధంగా ఉన్న దేవుణ్ణి మనం ఏం చేయాలంట? ఆ! ఎప్పుడు మన జీవితంలోకి ఆహ్వానించి, మన జీవితాల్లో ఏ బలహీనత దేవునికి, మనకి అడ్డంగా ఉంటుందో, మన జీవితంలోకి రావడానికి, మన హృదయంలోకి రావడానికి దేవుడెందుకు ఆలోచిస్తున్నాడో, తన మాటలతో మన హృదయాన్ని నింపడానికి ఎన్నో సార్లు ప్రయత్నం చేస్తూ ఉంటాడు దేవుడు. కానీ మనం అవకాశం ఇవ్వం గదా! అవకాశం ఇవ్వం. ఎందుకంటే లోక సంబంధమైనవి ఎన్నో ఉంటాయి మనకి. వాటన్నిటి నుంచి మనం విడిపించబడాలంటే మనకి చాలా కష్టం. అందుకనే సగం లోకంలో ఉంటాం, సగం దేవునిలో ఉంటాం. సగం లోకంలో, సగం దేవునిలో ఉండటం వలన దేవుడు ఒప్పుకోడు. ఎందుకంటే అది నిలువెచ్చని స్థితి అది. చల్లగానైనా ఉండు, వెచ్చగానైనా ఉండంటాడు. కానీ మనం ఎప్పుడు కూడా ఎట్లా ఉంటాం? నిలువెచ్చని స్థితి. ఎప్పుడు ఒక్కోసారి ఏదైనా వాక్యం విన్నప్పుడు, అబ్బా! నేను ఎట్లుండాలి, ఇట్లాగే ఉండాలి నేను అనుకుంటాము. కానీ ఎప్పుడైతే ఆ వాక్యం అయిపోయిన తర్వాత కొద్ది రోజులు అయిపోయిన తర్వాత ఏం చేస్తామంటే, ఇంకా అది మర్చిపోతాం. మళ్ళీ పాత స్థితి కదా! అటువంటి పరిస్థితుల్లో ఉంటున్నాం మనం. నిలువెచ్చని స్థితిలో ఉంటుంది. ఇప్పుడు క్రైస్తవ జీవితాలు అట్లాగే ఉంటున్నాయి. అంటే ఎట్లా వెళ్తే మనకు లాభకరంగా ఉంటున్నాయి? ఎట్లా చేస్తే మనకి సంతోషం, ఆనందం ఇవి చూసుకుంటున్నారు గానీ, దేవుని యొక్క సంతోషాన్ని, ఆనందాన్ని, ఆయన చిత్తాన్ని ఎవరు గ్రహించలేకపోతున్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో. కదా! చాలా వరకు. అందుకనే ఫిలిప్పీ పత్రికలు అంటాడు గదా! ఎవరికి వారు తమ సొంత కార్యాలనే చూసుకుంటున్నారు గానీ, యేసుక్రీస్తు కార్యాలు చూడట్లేదు. ఎందుకని? ఎక్కువ అంత మరి మేము ఇట్లాగే ఉంటాం. కఠినమైన మనస్సులు. ఆ కఠినమైన మనస్సులు మార్చుకోమని దేవుడు ఎన్నో సార్లు మనల్ని హెచ్చరిస్తా వస్తున్నాడు. కదా! ఇక్కడ ఇంకో స్త్రీని గురించి నేను చెప్తానిక్కడ. ఆదికాండంలో 24 అధ్యాయంలో మరి 11వ వచనం మనం చూస్తే, మరి సాయంకాలమందు స్త్రీలు నీళ్లు చేదుకొనవచ్చు వేళకు ఆ ఊరి బయటనున్న నీళ్ల బావి యొద్ద తన ఒంటెలను మోకరింపచేసి ఇట్లనెను. ఇక్కడ అబ్రహాము యొక్క పెద్ద దాసుడు మరి ఇస్సాకుకి మరి భార్యని తీసుకురావడానికి అక్కడికెళ్ళాడు. సాయంకాలమున అక్కడ ఏం జరుగుతుందంట? స్త్రీలు నీళ్లు చేదుకొనవచ్చు వేళకు కదా! ఆ ఊరి బయట ఒక బావుంది.
ఆ బావి దగ్గరికి ఆయన ఎళ్లి మరి అక్కడ ఒంటెల్ని మోకరింపజేసి అక్కడ కూర్చునున్నాడు. అక్కడ స్త్రీలు అనేక మందొస్తారంట. అంటే ఇక్కడ స్త్రీలంటే సంఘానికి సూచన. మరి లోకంలో ఎన్నో సంఘాలున్నాయి కదా! ఆ సంఘాలన్నీ కూడా మరి దేవుని యొక్క ఆ యొక్క ఆ నీళ్ళని చేదుకోవడానికి వస్తా ఉంటారు. అంటే ఎంతగా మరి దేవునిలో బలపడదామని ఆనందిస్తారు. మరి దానిలో అభివృద్ధి పొందుదామని దాన్ని ఎంతగానో ఆస్వాదించడానికి వస్తా ఉంటారు. ఇక్కడ స్త్రీలు అని ఉంది గదా! ఆ స్త్రీలలో ఒక స్త్రీకి మాత్రమే ఆధిక్యత కలిగిందక్కడ. కదా! ఇక్కడ మరి ఆ యొక్క ఆధిక్యత కలిగిన ఆ సంఘము అంటే ఇక్కడ స్త్రీ అంటే సంఘం అనుకున్నాం గదా! ఆ సంఘము ఎన్నో సంఘాలుండొచ్చు. కానీ దేవుడు కొంత మ కొంతమందిని అంటే తన రక్తముతో కొనుక్కున్న వారిని మరి ఆయన ఏర్పరచుకున్నాడు. మరి ప్రకటన గ్రంథములో 5 అధ్యాయము ప్రకటన గ్రంథం 5 అధ్యాయము ప్రకటన ప్రకటన గ్రంథము ఐదో ఇక్కడ ఆయన ఏం చేశాడంట తన స్వరక్తమిచ్చి అనేక మందిని కొనుక్కున్నాడు కదా! ఆయన తన ప్రజల నుంచి అనేకమైన జనాంగము నుంచి ఆయన కొనుక్కున్నట్టు మనము ఇక్కడ చూస్తా ఉంటామనమాట. ఇక్కడ మరి ఆయన ఎప్పుడు కూడా మరి దేవుని సన్నిధిలో ఆహ్, 5 అధ్యాయం 9 వచనంలో మనం చూద్దాం చూడండి. 5 అధ్యాయము 9 వచనంలో. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాటలాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుష్యులను కొని మా దేవునికి వారికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి కనుక వారు భూలోకమందు ఏ ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. ఇక్కడ ఒక మాట ఉందన్నమాట. ఏమని? తన రక్తమిచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని కదా! ఈ మనుషులను కొన్న దేవుడు వాళ్ళందరినీ ఒక సంఘముగా ఏర్పరచుకున్నాడాయన. ఏర్పరచుకొని ఆ సంఘమును పెండ్లి కుమార్తె సంఘముగా దేవుడు చేసుకున్నాడు. అది ఆయనకి మాత్రమే తెలుస్తదనమాట. దేవునికి మాత్రమే తెలుసు. మనకి మరి అది ఆ సంఘములో మనమున్నామో లేదో మనము ఒక్కసారి గమనించుకోవాలి. అంటే దేవుణ్ణి అడగాలి మనం. ప్రభువా! ఆ యొక్క మీరు ఏర్పరచుకున్న సంఘములో నేనున్నానా లేదా? కదా! ఇక్కడ మరి ఆ యొక్క సంఘాన్ని దేవుడు ఏమని పిలుస్తాడంట? ఇక్కడ పరమగీతాల గ్రంథంలో నిజంగా అవన్నీ మరి ప్రాణేశ్వరి అని పిలుస్తాడంట. ఆ! తర్వాత పరమగీతం 5 అధ్యాయం 9 వచనంలో స్త్రీలలో అధిక సుందరి వగుదానా అని పిలుస్తాడంట ఆ సంఘాన్ని. అంటే ఆయన ఏర్పరచుకున్న సంఘం అన్నమాట. ఆ సంఘాన్ని ఆయన ఎంత ముద్దుగా పిలుచుకుంటున్నాడు కదా! ఆ సంఘము ఎటువంటి మచ్చ, మడత, కళంకము లేని వానిగా ఆ సంఘాల్లో ప్రతి ఒక్కరిని దేవుడు సిద్ధపరుస్తా ఉన్నాడు. కదా! రెండో అధ్యాయం రెండో వచనంలో బలరక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుతుంది. ప్రత్యేకత అన్నమాట. బలురక్కసి చెట్లలో వల్లి పద్మం కనబడినట్లుగా అంటే ఎంత ఆ సంఘాన్ని ఎంతగా ప్రేమించాడు దేవుడు. అటువంటి ఆ సంఘము కొరకు ఆయన పెండ్లి కుమారునిగా మళ్ళీ తిరిగి రాబోతున్నాడు కదా! మరి ఆ పెండ్లి కుమారునిగా ఇక్కడ మరి ఆహ్,
పరమగీతాల గ్రంథంలోనే 6వ అధ్యాయము 9వ వచనములో ఏమంటాడు? నా పావురము, నా నిష్కళంకురాలు ఒక్కతే, ఒక్కతే. స్త్రీలు అనేక మంది నీళ్లు చేదుకోవడానికి అక్కడికొచ్చారు. కానీ ఒకరికి మాత్రమే అక్కడ అబ్రహాము యొక్క దాసునికి, ఆ ఎలియాజర్‌కి మరి ఒక్క స్త్రీ మాత్రమే అక్కడ కనబడింది. అంటే అణకువ కలిగి ఆమె మరి ఆ రెబ్కా వచ్చింది. 24 అధ్యాయము చదివితే, మనము ఆదికాండం 24 చదివితే అక్కడ ఆమె వచ్చింది. బావి దగ్గరకొచ్చింది. ఆమె ఏం చేసింది? బావిలోకి దిగింది. నీళ్లు చేదుకుంది. అంతేకాదు, ఆయన నీళ్ళడిగాడు. అమ్మా కొంచెం నీళ్లు పోస్తావా అంటే, ఆమె త్రాగడానికి నీళ్ళిచ్చింది. అంతేకాదు, అక్కడున్న ఆయన ఒంటెలకు కూడా, అంటే పరిచర్య చేసిందామె. ఆమె పరిచర్య చేసింది. అంతేకాదు, ఆయనని ఎవరైతే అక్కడ మరి తను నీళ్ళడిగాడో, ఆయన్ని ఒక దేవుని సేవకునిగా ఎంచి ఆయన్నేం చేసిందంటే ఇంటికి తీసుకెళ్ళింది. ఇంటికి తీసుకెళ్ళిందామె. ఇంటికి తీసుకెళ్ళి అక్కడ ఆయనకి ఆతిథ్యం చేసింది కదా! ఎలియాజరు మరి ఇంత చేసిన ఆమెకి దేవుడేం చేయకుండా ఉంటాడా? ఈ ఎలియాజరు పరిశుద్ధాత్మకు సాదృశ్యం అన్నమాట. ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అనేక కృపావరాలతో అలంకరింప చేస్తా ఉంటాడు. ఆ కృపావరాలతో అలంకరింపచేసి దేవుని ఎదుట మనల్ని నిలవబెడతాడు కదా! దేవుని ఎదుట నిలవబెట్టడానికి మనము ఎలా సిద్ధపడాలనేది మరి పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఆ విధంగా మనల్ని అలంకరించి మరి మనల్ని ఆయనతో కూడా నడిచేటట్లు చేస్తాడు కదా! ఆమె ఏం చేసింది? ఆయనతో పాటు వెళ్ళింది. ఆయన వెంబడించింది. ఎలియాజరుని వెంబడించిందామె. అంతేకాదు, ఆయన మరి ఆయనతో కూడా నడిచి తన ప్రాణ ప్రియుడిని ఆమె కనుగొందక్కడ. ఒక పొలములో కనుగొందంట. మరి అటువంటిది ఆ పొలములో కనుగొన్న ఆ ప్రాణ ప్రియుడిని ఎప్పుడైతే ఆమె కలిసిందో, ఆమెకెంత ఆనందం, ఎంత సంతోషం. మనం కూడా దేవుని కొరకు కదా! మనము పరిశుద్ధాత్మతో నింపబడి, మన హృదయాలను ఎప్పుడైతే నింపుకుంటామో, ఆ యొక్క ఆత్మ అనుగ్రహించే వరాలతో దేవుడు మనల్ని అలంకరించినప్పుడు, మధ్యాకాశములో అక్కడ రెబ్కా అయితే పొలములో ఆయన్ని ఎదుర్కొంది, కలుసుకుంది. కానీ మనం మధ్యాకాశములో దేవుణ్ణి కలుసుకుంటాం కదా! ఎవరైతే ఆయన మరి ఆ యొక్క సంఘములో ఉంటారో, వారిని వారితో మరి వారి కొరకు దేవుడు మరలా తిరిగి రాబోతున్నాడు. అదే విషయం తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4 అధ్యాయము 16వ వచనంలో, ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండి మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము కదా! ఎందుకు? సదాకాలం ఆయనతో కూడా ఉండడానికి. మరి ఈ విధంగా మధ్యాకాశములో ఆయనని ఎదుర్కోవాలంటే మనలో మరి మనము పరిశుద్ధాత్మ చేత నింపబడి ఆయన నడిపింపులో మనం ఎప్పుడు ఉండాలి. ఆయన మనము దేవునికి ఇష్టకరంగా ఎలా ఉండాలనేది ఆయన మనకి బోధిస్తా ఉంటాడు. మనల్ని నడిపిస్తా ఉంటాడు. మనల్ని బలపరుస్తా ఉంటాడు. మనం పాపము చేసినప్పుడు మనల్ని ఒప్పింప చేస్తా ఉంటాడు. అట్లా ఒప్పింప చేసినప్పుడు దేవుని సన్నిధిలో మనం ఎట్లా ఉంటాం? పరిశుద్ధులంగా ఆయనకు అనుకూలంగా మనం ఉంటాం. ఎందుకంటే దేవుడే అన్నాడు గదా! నేను పరిశుద్ధుడిని కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా, మరి అటువంటి పరిశుద్ధమైన సంఘాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. పరిశుద్ధులుగా ఉండడానికే దేవుడు మనల్ని పిలిచాడు గాబట్టి, ఆ పరిశుద్ధతను మనం ఎప్పుడు కూడా కలిగి ఉండాలని దేవుడు
మరి అట్లా ఉంటేనే దేవుడు మనతో మాట్లాడడానికి అవకాశం ఉంటది. మనం పాపులుగా ఉంటే ఆయన ఎట్లా మాట్లాడగలుగుతాడు కదా! అందుకని ఈ మరి అటువంటి పరిస్థితిలో ఉన్న నిన్ను, నన్ను దేవుడు పరిశుద్ధాత్మ అనుభవంలోనికి నడిపించడానికి ఈ యొక్క వాక్యాన్ని మనని ఆహ్, మన్ మ ఈ వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నప్పుడు లోబడితే దేవునికి ఎంతో సంతోషం కదా! యెషయా గ్రంథం 26 అధ్యాయములో 21 వచనము అక్కడ మనం ఎప్పుడైతే మధ్యాకాశములోకి వెళ్ళి దేవుణ్ణి సంధిస్తామో అప్పుడు ఇక్కడ దేవుడు చెప్తాడనమాట. "నీవు వెళ్ళి నీ అంతఃపురములో ప్రవేశించుము. నీవు వెళ్ళి నీ తలుపులు వేసుకొనుము. ఉగ్రత తీరిపోవు వరకు కొంచెము సేపు దాగి ఉండుము." ఈ విధంగా చెప్తాడంట. తన పరిశుద్ధ సంఘము ఆ పరిశుద్ధాత్మతో కూడా ఎత్తబడినప్పుడు అక్కడ దేవుడు చెప్తున్న మాటలు కదా! నీ అంతఃపురములో ప్రవేశించు. తలుపు వేసుకో కదా! ఉగ్రత రాబోతుంది. ఆ ఉగ్రతను తాళగలిగిన వాడెవడు? కదా! ఆ ఉగ్రతలో పాలు పొందకుండా ఉండాలంటే, మనము మధ్యాకాశములో ఆయన్ని సంధించటానికి మనం వెళ్ళాలి. ఆయన ఎంతగా మనకి బోధిస్తా, ఆయన సన్నిధిలో మనల్ని నిలుపుకుంటా, ఎందుకు ఇవన్నీ చేస్తున్నాడంటే, ఆయనతో సదాకాలము మనము ఉండాలని. ఆమె మరి రెబ్కా బావి దగ్గరకొచ్చింది. ఆ నీళ్లను ఆశ్రయించింది. ఎప్పుడైతే ఆ బావి దగ్గరకొచ్చిందో, ఆ బావి ఉబికింది. జీవజలాలనామె పొందుకుంది. పరిచర్య చేసింది. రెట్టింపు ఆశీర్వాదం ఆమె పొందుకుంది. కదా! అటువంటి పరిచర్య మనం చేయగలిగితే ఎంత బావుంటది గదా! అందుకని ఇక్కడ ఇంకొక స్త్రీ గురించి నేను చెప్తాను చూడండి ఇక్కడ. ఆదికాండము 16 అధ్యాయంలో 16 అధ్యాయంలో ఇక్కడ ఒక స్త్రీని మనం చూస్తా ఉంటాం గదా! హాగరు. ఈ హాగరు, షారా మరి ఐగుప్తురాలు ఈమె. ఐగుప్తురాలైన ఈమె మరి షారా దగ్గరకొచ్చినప్పుడు మరి మనకి పిల్లలు లేరు గదా! మరి హాగర్‌ని తీసుకో అనని మరి అబ్రహాముకి షారా చెప్పినప్పుడు దేవుణ్ణి మరి చిత్తం కాకుండా ఆయన సొంత ఆలోచనలతో మరి ఆమెతో పోయినప్పుడు ఆమె గర్భవతి అయింది. గర్భవతి అయినప్పుడు ఆమె ఏం చేసింది? తన యజమానురాలిని విసిగించటం స్టార్ట్ చేసింది. అప్పుడు మరి ఆమె ఎప్పుడైతే అబ్రహాము "నువ్వు యజమానురాలివి" అనని శారాతో చెప్పాడో, ఆమె దాసి గదా! అనని ఎప్పుడైతే చెప్పాడో వెంటనే ఆమె ఈమెను విసిగించటం స్టార్ట్ జేసి, శ్రమ పెట్టింది. అప్పుడు అక్కడి నుంచి ఆమె పారిపోతుందంట. ఇక్కడ 10వ వచనములో 16 అధ్యాయము లేతే 8వ వచనం చదువుదాము. శారాయి దాసివైన హాగరు ఎక్కడి నుండి వచ్చితివి? ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు, అది నా యజమానురాలైన శారాయి యొద్ద నుండి పారిపోవుచున్న ఈమె ఈమె ఏం చెప్పిందండి? అక్కడ దేవదూత ఏమని చెప్పాడు? హాగరు అని పిలవలేదక్కడ. శారాయి దాసివి నువ్వు. దాసివైన నువ్వు యజమానురాలి మీద నువ్వు ఆమెను విసిగిస్తావా? నిజంగానే. అందుకనే ఆమేం చెప్పింది? నువ్వెళ్ళి ఆమె చేతి కింద అణిగుండు అని జెప్పింది. దేవదూత చెప్పాడనమాట. ఆమె చేతి కింద అణిగుండాలి. నువ్వు దాసివి కదా! ఒకానొక సమయంలో మనం కూడా దాసులుగా ఉన్నప్పుడు మనల్ని దేవుడు స్వతంత్రులుగా చేశాడు. ఆ పాపపు దాస్యము నుంచి విడిపించాడు మనల్ని. ఈమె దాసురాలైనప్పటికీ కూడా మరి శారా పట్ల ఆమె చూపించిన దాన్ని బట్టి దేవుడంటున్నాడు, "నువ్వు దాసివి జ్ఞాపకం చేసుకో." అవును. మన పాత స్థితి ఎంత ఘోరంగా ఉంది. ఆ పాత స్థితి, ఆ పూర్వపు స్థితిని మనము ఆ! ఎప్పుడూ కూడా జ్ఞాపకం చేసుకో. అయ్యో! ఆ పరిస్థితిలో ఉన్న నన్ను దేవుడు ఎంతగా ప్రేమించి ఒక ఉన్నత స్థితికి నన్ను తీసుకొచ్చాడు. ఆ ఉన్నత స్థితిలో నేను ఆయన్ని మహింపరచేది బోయి ఏం చేస్తున్నాను? దేవునికి వ్యతిరేకంగా కదా! అందుకనే
అబ్రహామును బట్టి హాగర్‌ని అక్కడ హాగర్ అక్కడ ఆమెతో మాట్లాడుతున్నాడనమాట. ఏమని? మరి నీ యొక్క సంతానాన్ని నేను విస్తరింపచేస్తాను అని చెప్పి, మరి అక్కడ మరి 13వ వచనములో ఏమనుందంటే, అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాటలాడిన యెహోవాకు పెట్టెను. ఏలయనగా నన్ను చూచిన వానిని నేనిక్కడ చూచితిని గదా! అని అనెను. చూడండి. దే ఆయ ఆమెని దేవుడు చూసాడంట. దేవుడిని ఆమె చూసిందంట. అందుకనే అక్కడ ఆమంటుంది, అక్కడ ఒక పేరు పెట్టిందక్కడ. ఆ నీటి బుగ్గ అందుచేత ఆ నీటి బుగ్గకు బెయర్ లెహాయి రోయి అను పేరు పెట్టింది. ఇదే బెయేర్షెబా అన్నమాట. మరి ఇటువంటి మరి అటువంటి మరి హాగరు ఎంతగా మరి దాసిగా ఉన్నప్పటికీ కూడా అబ్రహాము వలన ఆమె ఏం చేసిందంట? దేవుని యొక్క దయను పొందుకుందామె. ఆమె కన్నీరు కారుస్తుంటే దేవుడు జోక్యం చేసుకున్నాడు. దేవుడు ఆమెను మరి ఎంతగా ఆదరించాడు. ఇక్కడ 21 అధ్యాయం వచ్చేసరికి ఇక్కడ ఆమె ఏం చేసింది? మరి శారా మరి పంపించేయి వాళ్ళని. అంతకుముందు ఆమెకు పుట్టిన బిడ్డే మన బిడ్డ అని అన్ని చెప్పిన మాటలు చెప్పిన ఆమె ఇప్పుడేమంది? పంపించేసేయి. అందుకని అబ్రహాం ఏం చేశాడు? తెల్లవారినప్పుడు 14 వచనం 21:14లో కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి నీళ్ల తిత్తిని తీసుకొని ఆ పిల్లవానితో కూడా హాగరునకు అప్పగించి ఆమె భుజం మీద వాటిని పెట్టి ఆమెను పంపివేశాను. ఆమె వెళ్లి బెయేర్షెబా అరణ్యములో ఇటు అటు తిరుగుచుండెను. చూడండి ఇక్కడ ఆమె నీటి బుగ్గకి ఆమె ఏం చేసిందంట? పేరు పెట్టిందంట. మరి అటువంటి పేరు పెట్టిన ఆమె ఇప్పుడేం చేస్తుంది? ఒంటరిగా ఆ యొక్క బిడ్డను తీసుకొని నేను దేవుడిని చూచాను, నన్ను దేవుడు చూసాడని చెప్పిన ఆమె ఇప్పుడు ఒంటరిదయిపోయింది. ఆ ఒంటరి అయిపోయిన ఆ స్థితిలో కూడా దేవుడు విడిచిపెట్టల. ఆమెనేం చేశాడంట? ఆమె కూర్చున్న ఆ స్థితి చూచాడు. ఆమె కన్నీటిని చూచాడు. ఎలుగెత్తి ఏడ్చిందంట. అయ్యో! నేను ఒంటరినయిపోయానే. ఆ ఒంటరినయిపోయిన ఆ స్థితిలో సజీవుడైన దేవుని బావి ఆమెను ఆదుకుందంట అక్కడ. కదా! ఇక్కడ చూడండి 17వ వచనంలో మరి 18వ వచనం. నీవు లేచి ఆ చిన్నవాడిని లేవనెత్తి నీ చేత పట్టుకొనుము. వానిని గొప్ప జనముగా చేసేదనని చెప్పి ఆమెతో అనెను. మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ల ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను. చూడండి ఆ యొక్క అరణ్యములో నీటి ఊటను చూపించాడు దేవుడు. సేద తీరేటట్లుగా ఆ బిడ్డని బ్రతికించుకునేటట్లుగా ఆ తల్లికి సహాయం చేశాడు కదా! అందుకనే ఆ దేవునిని ఆశ్రయించినప్పుడు అంటే హాగరు కావాలని కోరుకోలేదు కానీ, దేవుడే అబ్రహామును బట్టి దేవుడు జోక్యం చేసుకొని, ఆమెతో మాట్లాడి, ఆమెకి ఒక నీటి ఊటగా ఆమెను సేద తీర్చిన దేవుడుగా ఉన్నాడామె. ఒక అన్యురాలైన ఆమె దేవుని యొక్క దయను పొందుకుందామె. దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకుంది. అమ్మ నిన్ను విడిచిపెట్టను నేను. అవును. అవును. అన్యులమైన మనల్ని దేవుడు ఎంతగా ప్రేమించాడు. అన్య జనాంగములో నుంచి మనల్ని ప్రత్యేకించుకుని, నేను మీలో ఉండి సంచరిస్తాను. మీ హృదయము నాకు కావాలని ఎంతగా కోరుకున్నాడు దేవుడు. అటువంటి దేవుడు మరి ఆ దేవుని యొక్క మరి ఆ యొక్క రక్షణను, ఆ విమోచనను మనం అనుభవించి, దేవునికి నమ్మకస్తులుగా మనం ఉండాలని ఆయన కోరిక. అందుకని ఇంకా దీర్ఘశాంతము మన మీద దేవుడు చూపిస్తున్నాడంట. అందుకని ఇక్కడ మనల్ని మరి దేవుడు ఎప్పుడూ కూడా మన వెంట ఉండి, మన యొక్క విశ్వాస యాత్రలో ఎంతగా మరి దేవుడు మన మీద ఎంతగా ఆశ పెట్టుకొని ఉన్నాడు. ఒక పరిశుద్ధ సంఘములో నిన్ను చేర్చడానికి. తను కోరుకున్న లక్షణాలు నీలో ఉండడానికి.
ఎంతగా దేవుడు మరి సహాయం చేస్తా వస్తున్నాడు నీకు. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నిజమే నువ్వు బలహీనుడవే. కానీ నీ బలహీనతలన్నీ తెలిసి కూడా పరిశుద్ధాత్మ దేవుడే నీ పక్షాన విజ్ఞాపన చేస్తా, ప్రభువా ఈ బిడ్డను విడిచిపెట్టొద్దు. ఈ బిడ్డని నువ్వు నీ యొక్క ఆలోచనలో ఉంచుకో. నీ యొక్క మరి దృష్టిలో ఉంచుకో అనని పరిశుద్ధాత్మ దేవుడు మన గురించి విజ్ఞాపన చేస్తా ఉంటాడు. మరి ఆ యొక్క మన యొక్క విశ్వాస యాత్రలో మనం ఏ విధంగా దేవునికి మరి అనుకువగా ఉండగలుగుతున్నాం, ఏ విధంగా విశ్వాస జీవితంలో బలవంతులుగా ఉండాలో దేవుడు చెప్తున్నప్పుడు లోబడితే ఎంతో మంచిది కదా. ఇక్కడ ఆ అరణ్య యాత్రలో ఇశ్రాయేలీలు మరి వారు ఎంత మరి ఏ ప్రయాస లేకోకుండా అన్ని సంవత్సరాలు నడిచినా వారికి ఎంతగా దేవుడు కాపుదలగా ఉండి, మరి పగలు మేఘస్తంభంగా రాత్రి అగ్నిస్తంభంగా ఉండి మరి వారిని ఎంతగా కాపాడాడు. ఏ అనారోగ్యం రాకోకుండా మరి అట్లా కాపాడిన వారు మరి మరి ఆ యొక్క కనాను చేరడానికి దేవుడు ఎంతగానో మరి వారి పక్షాన ఉండి మరి వారితో కూడా నడిచిన దేవుడు ఇప్పటికీ కూడా మనతో కూడా నడిచే దేవుడు. అందుకనే ఇక్కడ మనం చదువుకున్న వాక్యము ఇక్కడ మరి సంఖ్యాకాండం 21 అధ్యాయం 17వ వచనంలో ఇశ్రాయేలీలు పాట పాడారు. ఏమని? బావి ఉబుకుము దాన్ని కీర్తించుడి, బావి ఏలికలు దాన్ని త్రవ్విరి, తమ అధికార దండముల చేతను కర్రల చేతను జనుల అధికారులు దాన్ని త్రవ్విరి. యేసుక్రీస్తు ప్రభు యొక్క త్యాగము చూసారా, కర్రలతో ఆయన్ని మరి ఎంతగా హింసించారు, ఉమ్మి వేశారు. మరి కొరడాలతో మరి ఆయన్ని ఎంతగా వీపంతా నాకటి చాళ్లవలే అది చేయబడినప్పుడు నిజంగా ఆయన ఎంతగా బాధింపబడ్డాడు. అవన్నీ జ్ఞాపకం చేసుకుంటా, ప్రభువా నేను ఎన్నిక లేని నన్ను నా గురించి ఎంతగా చేయడానికి నేను ఎంత మాత్రం యోగ్యత లేదు నాకు. ఎంత గొప్ప దేవుడు అయ్యా. కృతజ్ఞత కలిగి ఉండాలి మనం. కృతజ్ఞత కదా, ఆ కృతజ్ఞత మన యొక్క ఈ జీవిత యాత్ర ముగిసేంత వరకు కూడా అట్టి కృతజ్ఞత మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టడు. తన యొక్క సంఘములో తను కోరుకున్న లక్షణాలు కలిగి ఉన్నప్పుడు నా పావురమా నిష్కళంకురాలా, స్త్రీలలో అధిక సుందరవగుదానా అనని దేవుడు మనల్ని పిలుచుకుంటాడు. ఎంత ప్రేమతో ఆయన హత్తుకొని సదాకాలము ఆయనతో కూడా ఉండడానికి దేవుడు మనకి కృపను అనుగ్రహిస్తాడు. అట్టి లక్షణాలు మనం కలిగి ఉండడానికి దేవుడు మనకి సహాయం చేయనుగా. దేవుడి మాటలు దీవించిన గాక. అందరికి వందనాలు. వందనాలు అమ్మగారు. థ్యాంక్ యూ అండి. మరి విశ్వాస జీవితంలో మనం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు మన పట్ల ఏం చేస్తున్నాడు, మరి సంఖ్యాకాండం ద్వారా బావి ఉక్కుము అని, ఆ బావి ఎవరో, ఆ బావి దగ్గరకు వచ్చిన వారికి అని ఏం చేశాడో చక్కగా వివరించిన, ఎన్నో అనేక ఆత్మీయ సత్యాలు వివరించిన సహోదరి కేతురు రాణి గారికి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటూ వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ప్రైజ్ లార్డ్. మన మధ్యలో ఉన్న పాస్టర్ మురళీ బాబాయ్ గారు. బాబాయ్ గారు లేనట్లున్నారు. పాస్టర్ విజయ్ కుమార్ గారు ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం వలసిందిగా కోరుతున్నానండి. ప్రార్థన చేసుకున్నామండి. అత్యంత కృపా కనికరమైన పరలోకమందున మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన బలమైన మనుపల్లి ఉదయ కాలాన్ని ఆశీర్వదించి మరి ఎదురా రాణి అమ్మగారి ద్వారా మీరు మాకు ఇచ్చినటువంటి సందేశాలకై స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము. మరి 3 బావులు యొక్క ఉద్దేశము, మరి నీటి ఊట గురించి ఉద్దేశము అది యేసుక్రీస్తు ఉన్నాడని, మరి తండ్రి మాకు ఎలియాజరు పరిశుద్ధాత్మ ఉన్నాడని, మరి నైనా మీ యొక్క ఆలోచనలన్నీ కూడా నడిపించేటువంటి దేవుడై మీరే ఉండి, మరి తండ్రి అన్ని జనుల్లో నుంచి ఆ అన్ని జనులను ముందుగానే ప్రేమించే విషయంలో హాగరు విషయంలో మీరు సిద్ధపాటు చేసి
నేను చూశాను, నీ స్థితిని మారుస్తున్నానని మరి బేర్షబా అనేటువంటి లాయర్ అనేటువంటి నీటి బుగ్గ దగ్గర నటించిన దేవుడు. అయినా మీ ప్రేమ మనుషుల పట్ల ఎంత అధికంగా ఉన్నది. మరి తండ్రి, నిన్ను ప్రేమించిన వారిని ప్రత్యేకపరుచుకునే విషయంలో ఎంతమంది ఉన్నా ఆ ప్రత్యేకతను రిబ్కా విషయంలో మీరు చూపించినందుకు మీకు స్తోత్రాలు చేస్తున్నాం. మరి వ్యభిచార జీవితంలో ఉన్నటువంటి ఆ స్త్రీ అనేకుల రక్షణకు కారణమైనట్లుగా మరి విభిన్నమైనటువంటి ఆ యొక్క సువార్త ఈరోజు ప్రపంచంలో ఎంతో మంది జీవితాలకు మార్పును తీసుకొని వస్తుంటున్నది. అయినా మీ ప్రేమ ఎంత వర్ణించినా అది అసాధ్యమే. కనుక తండ్రి, మీరు ప్రేమించిన సంఘము కూడా ఎప్పుడు కూడా ఉన్నతమైన శిఖరమే. అది మరి దాన్ని అందుకోవడానికి మా స్థితిని మార్చుకొని ఆ పిలుపులో ఉన్నటువంటి మాధుర్యతను, ఆ యొక్క పరిస్థితిని ప్రాణేశ్వరి మరి తండ్రి, మరి లిల్లీ పుష్పం లాంటి దాన, మరి పావురమ్మ నిష్కలంకమైన దాన, ఇలాంటి మాటలు అవి మాట్లాడినప్పుడు నిజంగా తండ్రి, మీరు సంఘము అనేటువంటి ఆ స్త్రీ పైన వచ్చిన ప్రేమ అది ఎంతో అమూల్యమైనది. అది ఎప్పుడు కూడా నిష్కలంకంగా దాగు లేకుండా మడత లేకుండా ఉండాలని మీరు ప్రాణం అర్పించి మరి ఆఖరి స్థితి వరకు కూడా మేము మార్పు పొందేంత వరకు కూడా ఎదురు చూసినటువంటి ప్రేమ, ఈ ప్రేమను తండ్రి మేము వెళ్ళకట్టలేము. మరి దాన్ని మా దాహము తీర్చేటువంటి ఆ యొక్క వాక్యమును మాకు వివరిస్తూ లోపాలను సవరించే విషయంలో మీకన్నా అధికులు లేరు, ప్రేమించే విషయంలో మీకన్నా అధికులు లేరు, మమ్మల్ని ఆప్యాయతలో నడిపించే విషయంలో మీకన్నా అధికులు లేరు. ఇలాంటి ఎన్నో సారాంశాలను ఈరోజు ఈ యొక్క బావుల దగ్గర మేము నేర్చుకొని ఉంటున్నాం. మరి తండ్రి, మా యొక్క హృదయం జీవదారులుగా మారినట్లుగా, మా యొక్క పరిస్థితులు తండ్రి మార్పులో నడిపించబడినట్లుగా ఈరోజు ఉద్దేశించినటువంటి యొక్క ఉపదేశము మా యొక్క జీవితాలకు ఎంతగానో మార్గదర్శిగా ఉంటున్నది. మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. అమ్మగారిని ఆశీర్వదించండి. మరి ఆది కారణం నుంచి కూడా ఆ యొక్క కనెక్షన్ తండ్రి, మీరు ఎప్పుడు కూడా మీరు మమ్మల్ని సృష్టించారు మనిషిగా మాత్రమే, విధాలు మీరు సృష్టించలేదు. అయితే అందుకని సొలొమోను అంటున్నాడు, నేను మనుషులను యథార్థవంతులుగా సృష్టించాను, కానీ వారు వివిధమైన తంత్రాలు కల్పించుకున్నారు. అయినప్పటికీ మీరు చూస్తున్న దేవుడై ఉండి ఎవరిని వదిలిపెట్టుకున్న ప్రేమించేవాడిగా ఉంటున్నారు. మరి తల్లి యొక్క సమానత్వాన్ని మేము గుర్తెరగడానికి ఈరోజు ఉదయకాలంలో మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అమ్మగారి పరిచర్యను, పరిస్థితులను, ఆమె యొక్క స్థితిగతులను మీరు జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి. ఈ వాక్యము విన్నటువంటి ప్రతి ఒక్కరి హృదయాల్లో ఈ మాట నిలిచిపోయి అందరి విషయాల్లో మరి మంచిగా అవగాహన చేసుకోవడానికి మరి తన కృప చూపమని వేడుకుంటున్నాం. మరి తండ్రి, మరి ఈ యొక్క పరిస్థితులను మా ముందుకు తెస్తున్నటువంటి పెద్దలను దీవించి ఆశీర్వదించండి. అలాగే నేను ఉదయకాలంలో ప్రార్థన చేస్తున్నటువంటి పెద్దలను కూడా ఆశీర్వదించండి. మరి పని అనుదినము ఈ యొక్క జీవాహారము మాకు ఉపయోగిస్తున్నటువంటి ప్రతి ఒక్క మీ యొక్క మరి తన దైవజనులను ఆశీర్వదించి మీ కృపను బలపరచండి. ఈ మాటలు తండ్రి మా యొక్క నిజమైన వసంతానికి దారి చూపుతున్నాయి. ప్రతి దినము ఒక వసంత కిరీటములుగా మమ్మల్ని మలుస్తున్నందుకే మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీ యొక్క అన్యోన్య సహవాసంతో బలపరుస్తున్నందుకే మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరి తండ్రి, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి వర్షము పరిస్థితులు కాలాన్ని బట్టి మరి ఎవరు కూడా ఇబ్బందులు లేకోకుండా మీరు సహకారంగా ఉండమని వేడుకుంటున్నాం. మా యొక్క అనంతపురం జిల్లాలో మరి మేడం గారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. ఎంతో మందికి మరి ఆదరణ కలిగిస్తున్నారు ఆధ్యాత్మికంగా, మరి అనేక పరోక్షంగా మరి ఆ మాటలు, ఆ ప్రేమ, తండ్రి దేవుని యొక్క ప్రేమను మేము అప్పటి నుంచి ఇస్తున్నాం. ఆ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. వారి పరిస్థితులు కూడా మరి ఇచ్చినటువంటి సంతానం మనవలను మరి ఆశీర్వదించమని కూడా వేడుకుంటున్నాము స్వామి. అయ్యా, మరి యొక్క హృదయాన్ని మరొకసారి మీ సన్నిధిలో చెప్పుకుంటూ అడిగినవన్నీ మాకు చేస్తున్న దేవ మీకే ఘనత, మహిమ, నిత్యము ప్రభావం చెల్లును గాక అంటూ మాకు చక్కని ఉపదేశాన్ని ఇచ్చిన గారి అమ్మగారిని కూడా ఆశీర్వదించమని ఈ దీన ప్రార్థన మా ప్రభు, మా రక్షకుడు, మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు యొక్క అతి శ్రేష్టమైనటువంటి నామంలో అడిగినవన్నీ పొందుకొని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోక ప్రార్థన చేసుకోండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చిన చిత్తం భూమి నెరవేరును గాక. మొదనాడు మాకు దయచేయమని ప్రార్థించిన ప్రకారం మా అపరాధము క్షమించుము. శోధనలను తప్పించమైంది కనుక రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవెన్నవి. ఆమేన్. ఉన్నతమైన కృపను చూపించే దేవుడు కనుక స్వామి, మీ బిడ్డల పక్షంగా ప్రభాతాన్ని మీరు అద్భుత కార్యం జరిగించక స్వామి సహాయం చేయండి. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం చేరుగా వచ్చిన మనందరి మీదను ఈరోజు
వాక్య పరిచయం చేసిన అమ్మగారి మీదను, అలాగే ప్రతినిత్యము మనల్ని లీడింగ్ లో చేస్తున్న అధ్యక్షత వహించి కార్యాన్ని బాధ్యతగా వహిస్తున్నటువంటి అందరి మీదను తోడుగా ఉండి ఆయన కృపాక్షేమాలు మన వెంట రాణించి దినదినము ఆశీర్వదకంగా మార్చి ఈ రోజు అంతట్లో కూడా ఆనందంతో నింపునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ జాన్ అయ్యగారు. ఝాన్సీ సిస్టర్ ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్ అండి. అది మా అన్నయ్య వాళ్ళ వైఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ తో ఉంది సిస్టర్. అది అంటే వాళ్ళు ఇక్కడ తెలంగాణ మహబూబాద్ ప్రాంతంలో పరిచర్య చేస్తారు. తనకు సెకండ్ స్టేజ్ సర్జరీ అయింది, కీమోస్ గుండా వెళ్తుంది. ఇంకా తనను బట్టి అన్న కూడా కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి మేడం. అక్కడ నుండి ఇక్కడికి హైదరాబాద్ తీసుకురావడం, ఎవ్రీ వీక్ కీమోస్ కి చాలా స్ట్రగుల్ అవుతున్నారు. కొంచెం ప్రేయర్ లో పెట్టండి మేడం. తప్పకుండా అమ్మా. ఈ డీటెయిల్స్ ఈవినింగ్ చెప్పు. అవర్స్ లో అందరం ఏం చేస్తాము. విజయ పేరుమా? డీటెయిల్స్ అక్క విజయ పేరు విజయ అమ్మా విజయ విజయ మంచిదమ్మా. తిమోన్. ఆ, అంటే కొంచెం పరిచర్యకు కొంచెం అంటే కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంది మేడం. వాళ్ళకి తనకి హెల్త్ బాగాలేకపోవడం, అన్న ఒక్కడే చూసుకోవడము, ఎవ్రీ ఫ్రైడే ఇక్కడికి హైదరాబాద్ రావాలి, మళ్ళీ వెళ్ళాలి సండే అని కొంచెం చాలా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. డిస్టర్బెన్స్ గా ఉన్నారు మేడం. ప్రేయర్ చేయండి తన కోసం. తను ఒక్కటి రికవర్ అయితే మళ్ళీ యథావిధిగా పరిచర్యలో మళ్ళీ బాగుంటారు. అలాగే అమ్మా, తప్పకుండా చేస్తాము. థ్యాంక్ ఎర్లీ యూ. అవర్స్ లో కూడా అందరం చేస్తామమ్మా. గ్రూప్ లో నాకు కూడా మెసేజ్ పెడతాము. పెడదామంటే రాదని ఇంకా ఇప్పుడు చేద్దామని అది స్పీకర్ ఆన్ అవ్వలే మేడం. ప్రేయర్ చేసే ముందు చెప్దామంటే అందుకే మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా. అట్లాగమ్మా, రోజు చేస్తాంలేండి. సరే మేడం, థ్యాంక్ యూ. తప్పకుండా అట్లా 10th క్లాస్ ప్రార్థించిన ఎగ్జామ్స్ రాస్తున్న మా చిన్న అబ్బాయి 10th క్లాస్ మేడం. ప్రేయర్ చేయండి. ఎగ్జామ్స్ ఫైనల్ ఎగ్జామ్స్ అలాగే చదవాడు, అలాగే ఇంట్రెస్ట్ గా చదువుతాడు కానీ ఇంకా 10th కదా. అలాగే అలాగే. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ పాస్టర్ విజయ్ కుమార్ గారికి, అట్లాగే వాక్యం అందించిన కితిరాణి గారికి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ అండి. జాయిన్ అయిన అందరికీ థ్యాంక్ యూ. మరి ఇప్పుడు ఎస్తేర్ గారు చెప్పిన వాళ్ళ వదిన గారిని దయచేసి మీ అనుదిన ప్రార్థనలో, వ్యక్తిగత ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుతున్నానండి. థ్యాంక్ యూ అండి అందరికీ.